ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. ఇప్పుడే ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి. అంతేకాకుండా మీకు తెలిసినటువంటి మీ బంధువులు, ప్రియులు, స్నేహితులు, ఆత్మీయులు, అన్యజనులకి సహితం ఈ వాగ్దానాన్ని మీరు షేర్ చేయండి. నిశ్చయంగా దేవుడు వారితో మాట్లాడి వారందరి జీవితంలో రక్షణ కార్యాన్ని ప్రభు చేయబోతున్నాడు. ఆమేన్. కనుక లైక్ చేద్దాం, అనేకులకి తెలియపరుద్దాం షేర్ చేయటం ద్వారా. మరి క్రొత్తగా ఈరోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన ఈ యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. లైవ్ ప్రోగ్రామ్స్ ఉంటున్నాయి, అనేకమైన సాక్ష్యాలు ఉంటున్నాయి. ప్రతిరోజు ఉదయకాలం ఈ యొక్క వాగ్దానాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది కనుక వీటన్నిటి ద్వారా మీరు ఎంతగానో ఆదరించబడబోతున్నారు. కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొనసాగుతూ ఉండండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన ఎడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యముల అధిపతియునగు యెహోవా మీకు తోడుగా ఉండును. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించారు. చదువుకున్నాం కదా, మనం బ్రతకాలి, క్షేమం కలిగి ఉండాలి, దీవించబడాలి, దీవెన పొందాలి, నిత్యము దేవుడు మనకు తోడుగా, ఆయన అభిషేకం మనకు తోడుగా ఉండాలి అంటే మనము ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నంత కాలము కూడా కీడుని విసర్జించిన వారమై, చెడుని విడిచిపెట్టిన వారమై, మంచిని, మేలుని వెతికేవారిగా, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా, మరి మన ద్వారా దేవునికి మహిమ కలిగేటటువంటి కార్యములు చేయుట కొరకు, అట్టి వాటిని వెంబడించుట కొరకు, వెతుకుట కొరకు మనం ఉండేవారిగా ఉంటున్నప్పుడు, రెండోదిగా సకల ప్రజలకి సైతం మన ద్వారా మంచి మాత్రమే, మేలు మాత్రమే జరిగే విధంగా మన నడవళికలను, మన చర్యలను మనం మార్చుకొని ప్రభునామానికి మనం మహిమకరంగా జీవించగలిగితే నిశ్చయంగా ఆయన అంటున్నాడు, మనం బ్రతుకుతూ ఉన్నాం. హల్లెలూయా. బ్రతుకుతాం అంటే ఈరోజు కూడా మనం బ్రతుకుతున్నాం, కానీ అన్ని అస్తవ్యస్తమైన పరిస్థితులు, అవకతవకలు, లోపములు, మరి సంపూర్ణ ఫలింపు లేనటువంటి జీవితాల్లో కొనసాగుతున్నాం. కానీ ఇట్లా కాదు, కానీ సంపూర్ణంగా సంతోషంతో, సౌఖ్యంతో, నెమ్మదితో, దీవెన కలిగి సమృద్ధితో మనం బ్రతకాలి అంటే కీడుని విడిచిపెట్టిన వారమై మేలుని వెతికే వారిగా మనం ఉండాలి. ఆమేన్. అప్పుడు మనం ఆశించినట్లుగా, మనం కోరుకుంటున్నట్లుగా మరి ప్రభు అయిన యెహోవా మనకైనా తోడుగా ఉండబోతున్నాడు, తన సన్నిధిని మనకి తోడుగా ఉంచబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు ఈ రోజు వరకు తెలిసి తెలవక ఎక్కడ ఏ కీడు కలిగి ఉంటున్నారో, ఏ చెడుని కలిగి ఉన్నారో, ఏ అపవిత్రత కలిగి ఉంటున్నారో, నిశ్చయంగా వాటన్నిటిని విసర్జించి విడిచిపెట్టి ప్రభు కోసం మంచి తీర్మానం చేస్తూ చక్కగా నీతి కలిగిన మార్గాన్ని వెంబడిద్దాం. తన వాక్యం ద్వారా దేవుడు మనల్ని సరిచేస్తూ, ఉదక స్నానం చేస్తూ మరి మనల్ని బలపరుస్తుండగా ప్రతిరోజు ప్రభు మాటలకి సమయం ఇద్దాం, ఆయనతో సమయాన్ని గడుపుదాం, ప్రార్థిద్దాం, వాక్యం చదువుదాం, ఈ రీతిగా వాగ్దానాన్ని విందాం. దేవుడు నిశ్చయంగా మన జీవితంలో చెడు అంతా సంపూర్ణంగా తొలగించి ఇతరులు మనకు కల్పించిన కీడంతటి నుండి మనల్ని కాపాడి మన ద్వారా తన నామానికి మహిమకరంగా మనల్ని లేవనెత్తునుగాక. ఆమేన్. కాబట్టి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన రీతిలో ప్రభా ఉదయకాలం మీరు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు. మేము బ్రతుకున్నట్లు నాయన కీడు విడిచి మేలును వెతకమని సెలవిచ్చావు. అప్పుడు ప్రభా మేము ఆశించినట్లుగా మా హృదయం ప్రభా కోరిన విధముగా నీవు ప్రభా మాకు తోడుగా ఉంటానని మాట్లాడావు. నిశ్చయంగా ఈ వాగ్దానం నీ బిడ్డల జీవితాల్లో నెరవేరును గాక. ఎవరెవరు ఏ కష్టంలో, వ్యాధులు గుండా వెళ్తున్నారో వారందరికీ విడుదల కలుగును గాక. అయ్యా, రక్షణ లేని కుటుంబాలను దర్శించి ఉదయకాలం రక్షణ జరుగును గాక. అనేకులు ప్రభా అయ్యా ఉదయకాలం నీ తట్టు త్రిప్పబడుదురుగాక. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలిస్తూ నీ బిడ్డలు ప్రభా ఆశీర్వాదకరంగా ఉందురుగాక. గొప్పవైన నీ కార్యాలని బిడ్డల జీవితాల్లో జరిగించండి. నీ వాగ్దానం మేరకు నీ సన్నిధి నీ బిడ్డలకి తోడైండును గాక. అయ్యా, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించటకు నేను ఇకను నీ బిడ్డలకి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ కోర్టు కేసులు, భూతగాథ, నానా విధమైన అనారోగ్యం, బెడ్ అండ్ కండిషన్స్ నుండి యేసునామములో విడుదల కలుగును గాక. సంపూర్ణ స్వస్థతను, ఆరోగ్యంలో కలుగజేయి. ఆత్మీయంగా అభివృద్ధిలో, ఫలింపులో ప్రభా బిడ్డలను
నడిపించండి. అన్ని విషయాల్లో ప్రభా ప్రతి లేమి కొరతను తీసివేసి సమృద్ధి వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, రాకడ కొరకు మీరు సిద్ధపరచండి. ఎత్తబడే సంఘముగా వారుంట కృపనీయండి. ప్రతి విషయంలో ప్రభా చక్కటి నీ ఆత్మీయ గైడెన్స్లో నీ బిడ్డలు నడిపించబడుదురుగా. సదాకాలం మీరు తోడుగా ఉండి వారిని నడిపించమని ప్రార్థిస్తూ, ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో నీ శ్రేష్టమైన వాగ్దానం నెరవేరును గాక. అటు బిడ్డలకి నాయన నీ దీవెనలు, శుభములను మీరు అనుగ్రహించండి. దీవించమని వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం కనుక వినండి. తప్పకుండా లైక్ చేయండి, అనేకులకి షేర్ చేయండి. మీ అందరి ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు సమాధానం ఇచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతున్నాడు. కనుక తప్పకుండా ఈ యొక్క ఛానల్ని ఫాలో అవుతూ అనేకులకి తెలియపరుస్తూ ఉండండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.